4:15 మధ్యాహ్నం. ఓకే అమ్మా, మూల నక్షత్రం అన్నారు. ఓకే, మరి సమస్య ఏంటో చెప్పండి. కొంచెం అంటే ఎలా ఉంది నా జాతకం, నేను ఏ స్టోన్స్ పెట్టుకుంటే బాగుంటది? ఆల్రెడీ పగడం పెట్టుకున్నాను నేను, అది ఉంచుకోవచ్చా? ఓకే, ఏదైనా సమస్యతో బాధపడుతున్నారా? ఎలా ఉంటది? ఓకే, ఆరోగ్యపరంగా. ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ పగడం పెట్టుకుని ఉన్నాను నేను అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ స్టోన్స్ పెట్టుకునే విషయంలోనే చాలా చాలా జాగ్రత్తగా మనం కాషియస్గా డెసిషన్స్ తీసుకోవాలమ్మా. మొట్టమొదటిగా ఏంటంటే మనకి నడుస్తున్న దశ కాబట్టి, కుజ దశ కాబట్టి మనం పగడం పెట్టుకుందాము, లేకపోతే మన రాశి అది కాబట్టి పగడం పెట్టుకున్నాము అన్న విషయాలు కాకుండా జాతకాన్ని మొత్తం పరిశీలించిన మీదట ఆ స్టోన్ మీకు ఎంతవరకు ఫేవరబుల్గా ఉంది అన్న విషయం బట్టి మనం, మీరేనే కాదు ఎవరైనా సరే దాని ప్రకారం మనం స్టోన్ పెట్టుకున్నట్లయితే మంచి ఫలితాలనే ఉంటాయి. మొదటి పాయింట్ ఏంటంటే మీకు పగడం అనేది అవసరం లేదు. పగడం పెట్టుకోవడం బట్టి ఉద్వేగాలు, ఉద్రేకాలు అధికంగా పెరగడం అనేది, తర్వాత ప్రతి విషయంలోనూ ఫాస్ట్గా మీకు తొందరగా కోపం రావడము, తర్వాత తొందరగా నిరుత్సాహానికి గురవడం కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మీరు పెట్టుకోవలసింది కెంపు, పుష్యరాగం మాత్రమే ధరించాలి. రెండు కలిపి ఒక క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వేలికి ధరించినా పర్వాలేదు, లేకపోతే విడివిడిగా పెట్టుకున్నా కూడా పర్వాలేదు. అది మొదటి అంశము. తర్వాత మిగిలిన విషయాల్లో తీసుకుంటే నడిచే దశ ఎప్పుడైతే కుజదశ అవుతుందో, తర్వాత మీకు గోచర రీత్యా తీసుకున్నా కూడా గురుబలం అనేది రావడానికి ఆగస్టు నుంచి మంచి బలం అనేది అప్పుడు పెరుగుతుంది, జూన్ తర్వాత నుంచి వచ్చినా కూడా. కాబట్టి ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకున్నా దాని పరంగా ముందుకు వెళ్ళడానికి మంచి సమయంగానే అనుకోవచ్చు. ఆ తర్వాత అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మీ యొక్క ఉండే ఇంటి వాస్తు కూడా మీ మీద ప్రభావం చూపిస్తుంది. వ్యక్తి మీద జ్యోతిషం, వాస్తు, సంఖ్యాశాస్త్రం అన్నిటి యొక్క ప్రభావాలు ఉంటాయి కనుక జ్యోతిషపరంగా ఈ స్టోన్ బదులు అది పెట్టుకోవడం, ప్రతి శనివారం క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన చేయడం అనేది, అలాగే కుజుడికి సంబంధించి బెల్లం లాంటిది ఏదైనా మీరు దానం చేసినా కూడా మంచి ఫలితంగా చెప్పొచ్చు. అలాగే వాస్తు వైపు చూసుకున్నట్లయితే మీకు వీలైనంత వరకు ఈ యొక్క పడమర అనేది మీకు అంత ఫేవరబుల్ కాదు. పడమర ఒకటి, ఆగ్నేయం ఒకటి వీలైనంత వరకు అవాయిడ్ చేసి మీ యొక్క ముఖ్యమైన కార్యక్రమాలు ఈస్ట్ కానీ ఈశాన్యం కానీ తీసుకున్నట్లయితే బాగుంటుంది. ఈ రకమైనవన్నీ చేయండి, అన్ని విధాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. నేను హైదరాబాద్ నుంచి శ్రీనివాసరావు మాట్లాడుతున్నానండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి. ఓకే, తన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పాప పేరు సాయి సౌజన్య. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ 8 డిసెంబర్ 1988. ఓకే, టైం చెప్పండి. ఆమె ఆరోగ్యం ఎలా ఉంటుంది? వివాహం ఫస్ట్ టైం చెప్పాలండి. తను పుట్టిన టైం చెప్పండి. పుట్టిన టైము 12:45 అండి. ఎప్పుడండి ఇది? ఒంగోలులో పుట్టింది. మధ్యాహ్నమా, మిడ్ నైటా? మధ్యాహ్నం అండి. మధ్యాహ్నం. ఓకే, ఒంగోలులో జన్మించింది. అవునండి. ఇప్పుడు చెప్పండి, అమ్మాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆరోగ్యం, వివాహము. ఓకే, ఒకసారి నక్షత్రం ఏమైనా ఐడియా ఉందా తనది? నక్షత్రం అనురాధ నక్షత్రం అండి. అనురాధ నక్షత్రం. ఓకే అండి, మరోసారి ఏమైనా చెప్తారా సమస్య తన గురించి? ఆరోగ్యం, వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే, ఇప్పటివరకు మ్యాచెస్ చూసారా ఏమైనా? మ్యాచెస్ చూసాము, మధ్యలో ఆరోగ్యం సమస్య వచ్చింది. ఓకే ఓకే, తప్పకుండా తనకి ఆరోగ్య సమస్యకి చక్కటి పరిష్కార మార్గాన్ని పద్మజ గారు అందిస్తారు. అయితే ఏంటంటే తనకి సంబంధించి ఆరోగ్యపరంగా తీసుకున్నా కూడా నడిచే దశల యొక్క ప్రభావం అనేది కూడా మనం తీసుకోవాలి. దాదాపు ఇక్కడ నడిచేది కూడా బుధ మహాదశ అనేది నడవడం జరుగుతుంది. రెండోది వచ్చేటప్పటికి అనురాధ నక్షత్రం అవ్వడం అనేది దానికి కూడా ఏలినాటి శని ప్రభావం అవ్వడం బట్టి వీటన్నిటి రీత్యా కూడా ఎలా ఉంటుందంటే ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా అది ఎప్పుడు అలా ఉంటుందనేవి భయపడవలసిన అవసరం అయితే లేదు. రెండోది ఏంటంటే ఎప్పుడైతే లగ్నంలో ఈ రాహువు యొక్క ప్రభావం కూడా కనబడుతుందో దీనివల్ల వ్యక్తి యొక్క శారీరకంగా కూడా మానసికంగా కూడా కొంతవరకు ఇబ్బంది అనేది కలిగే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రధానంగా నడుస్తున్న దశ కూడా బుధ మహాదశ నడుస్తుంది. ఆ బుధుడు కూడా ఈ జాతకానికి ప్రస్తుతం అనే కాదు మామూలుగా కూడా అష్టమానికి రిలేటెడ్గా కూడా కనబడుతుంది కనుక ఈ రకంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించడానికి చిన్న చిన్న పరిహారాలు అయితే చాలా చక్కగా ఉంటుంది. అయితే అన్ని విధాలుగా కూడా ఫేవరబుల్గా ఉండే టైం రావాలి అంటే ఎంత కాదన్నా కూడా మీకు దాదాపుగా అన్ని విధాలుగా బాగుండడానికి 2015 నుంచి ఎక్కువ ఫేవరబుల్గా ఉంటుంది. ఈ లోపలే జూన్ లోపల కొంతవరకు బాగున్నా మళ్ళీ మధ్యలో గురుబలం కొంతవరకు తగ్గినప్పుడు అందులో కూడా మళ్ళీ అష్టమంలో గోచర రీత్యా గురుడు వచ్చినప్పుడు కానీ తర్వాత నడిచే దశ కూడా అష్టమాధిపతికి సంబంధించిన దశ నడుస్తున్నప్పుడు కానీ ఇవన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించి కొంత చికాకులు అనేవి అధికంగా చేసే అవకాశం ఉన్నప్పటికీ ఈ జూన్ నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ దాకా కొంతవరకు కాషస్గా ఉంటే సరిపోతుందండి. ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే క్రమం తప్పకుండా శుక్రవారం దేవాలయ సందర్శనం చేయడం అనేది అలవాటు చేయడం తప్పనిసరిగా కావాలి. చేతికి ఏదైనా డైమండ్ లాంటిది ఏదైనా ఉన్నా గోమేధికాలు లాంటివి ఉన్నా తీసేయడం ఖచ్చితంగా కావాలండి. అవకాశం ఉన్నట్లయితే పచ్చ, నీలం, దాన్ని గరుడ పచ్చ అంటారు, నీలంలో మయూర నీలం, ఈ రెండు కలిపి ఒక క్యారెట్ పైన కుడి చేతి మధ్య వేలికి పెట్టుకున్నా కూడా ఫలితం బాగుంటుంది. ఇది మాత్రమే కాకుండా బుధుడికి సంబంధించి
శనికి సంబంధించి జపాలు చేయించుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ 3 గ్రహాలకి బుధుడు, గురుడు, శని వీటికి సంబంధించి. ఎందుకంటే ఒక పక్కన ఏలినాటి శని, ఒక పక్కన రాబోయేది అష్టమ గురుడు, మళ్ళీ దాంతోపాటుగా నడుస్తుంది మీకు అష్టమానికి సంబంధించిన బుధుడి దశ. వీటన్నిటి రీత్యా ఆరోగ్యపరంగా చికాకులు తొలగిపోవడానికి ఇవి చేసినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. అలాగే వాస్తుపరంగా తీసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయ దోషం లేకుండా చూడవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అంటే ఆగ్నేయం పెరిగినా, ఆగ్నేయం తగ్గినా, ఆగ్నేయంలో వీసోలు లాంటిది ఉన్నా ఇవన్నీ ఆగ్నేయపరమైన ఇబ్బంది అంటారు. ఇలాంటివి ఏం లేకుండా చూసుకుంటే బాగుంటుంది. చేతికి డైమండ్ కానీ ఎలాంటి తెల్లరాళ్ళు కానీ పెట్టకండి. ఇవన్నీ చేస్తే అన్ని విధాలుగా మీరు ఆశించిన జీవితం అనేది అమ్మాయికి ఏర్పడుతుంది. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు గణేష్ అండి. ఓకే, తన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/4/96. ఓకే, టైం చెప్పండి. ఉదయం 7:35. ఓకే అమ్మ, ఎక్కడ జన్మించాడు తను? అనంతపురం డిస్ట్రిక్ట్ అండి, గుత్తిలో. అనంతపురంలో. మరి గణేష్ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు మేడం. ఓకే, చెప్పండి. చదువు ఎలా ఉంటుంది? ఇప్పుడు కొంచెం చాలా ఇబ్బందులు పడుతుంటాడు. ఏమైనా నడిచినా అంటే చదివింది గుర్తుకు లేదు అని అడుగుతాడు. ఓకే, ఎంఈసీ తీసుకున్నాడు. సిబిటి ఎగ్జామ్ నెక్స్ట్ మంత్ లో ఉంటుంది, జూన్ లో. ఓకే ఓకే అమ్మ, తప్పకుండా తనకి ఇంటర్ తర్వాత తన భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో పూర్తి వివరాలు పద్మజ గారు తెలియజేస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ అబ్బాయి విషయంలో కాన్సన్ట్రేషన్ అనేది లేకపోవడం, గుర్తు లేకపోవడం అనేది, ఏం తీసుకోవాలో స్టెబిలిటీ ఆఫ్ మైండ్ అనేది క్లియర్గా లేకపోవడం అనేది స్పష్టంగా ఉందమ్మా. ప్రధానమైన కారణాలు తీసుకున్నా కూడా జాతకరీత్యా నడుస్తున్నది రాహు మహాదశలో చంద్రుడి యొక్క అంతర్దశ ఒకటి. అలాగే గోచారరీత్యా తీసుకున్నా కూడా ఏలినాటి శని ప్రభావం 2009 తర్వాత నుంచి స్టార్ట్ అయింది. అలాగే దాంతోపాటు ప్రస్తుతం గోచారరీత్యా గురుబలం అనేది కూడా కొంతవరకు తక్కువగా ఉండడం, మిగిలిన ప్లానటరీ పొజిషన్ కూడా గోచారరీత్యా దాని యొక్క ప్రభావం కూడా చాలా వరకు తక్కువగా ఉండడం. వీటన్నిటి రీత్యా ఎలా ఉంటుందంటే చదివిన విషయం గుర్తు లేకపోవడం, ఆ గుర్తు ఉన్నది ఎంతవరకు ఉన్నా కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేసి రాసే విధానంలో కూడా కొంత లోటుపాట్లు ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నప్పుడు వీటన్నిటికంటే కూడా ముందరే తనకి తాను నాకు గుర్తుండదు, నేను రాయలేకపోతున్నానేమో అన్న భావన కూడా తనకి తాను బలంగా లోపల అనుకోవడం కూడా ఎక్కువైపోతున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఈ రాహుదశలు నడుస్తున్నప్పుడు, అలాగే గోచారరీత్యా ఏలినాటి శనులు నడుస్తున్నప్పుడు ఈ యొక్క జాతకరీత్యా సమస్యలు ఎలా ఉంటాయంటే, ఉన్న విషయానికన్నా ఆ భావనా బలం అంటే ఇంకా ఎక్కువ వాళ్ళు దాని గురించి నెగిటివ్గా వాళ్ళే థింక్ చేసుకోవడం. అంటే ఆరోగ్యం బాగుండని వాళ్ళు ఉంటే నాకు ఆరోగ్యం బాగుండలేదేమో అన్న విషయాన్ని వాళ్ళు ఎక్కువ ఇంజెక్ట్ చేసుకుంటారు. అంటే తగ్గిపోతున్నా కూడా వాళ్ళకి ఇన్నర్గా ఆ భయం అనేది ఉండిపోతుంది. అలాగే చదువుకునేటప్పుడు కూడా నేను సరిగ్గా రాయలేనేమో, నేను సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేనేమో, మళ్ళీ వెనకబడిపోతానేమో, మొన్నట్లానే మార్కులు వస్తాయేమో, ఏమో అనుకునే భావనలన్నీ అధికమైపోతూ ఉండడం బట్టి కూడా ఈ రకమైన సమస్యలు వస్తాయి. అదేం భయపడక్కర్లేదు. ఇతనికి మీరు చేయవలసింది మొట్టమొదట 3 విషయాలు. అవకాశం ఉన్నట్లయితే చేతికి కెంపు పుష్యరకం పెట్టగలిగితే పెట్టండి, లేకపోయినా ప్రస్తుతం లేదు అంటే మీ ఇష్టం. తర్వాత శనికి గుడికి కలిపి జపాలు చేయించుకోవడం అనేది, ముఖ్యంగా రాహుకి సంబంధించి మీరు దుర్గాదేవి గుడికి వెళ్ళడం అలవాటు చేస్తే చాలా బాగుంటుంది. దీంతో పాటుగా అతను చదువుకునే డైరెక్షన్ కూడా డైరెక్ట్ ఈస్ట్ని కానీ తర్వాత నార్త్ ఈస్ట్ని కానీ ప్రిఫర్ చేస్తూ చదువుకుంటే చాలా 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 చక్కగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం అనేది చాలా తక్కువగా ఉంటుంది దాంట్లో. అందుకే మీరు కెంపు పుష్యరకం కలిపి పెట్టడం అనేది, శనివారం దేవాలయ సందర్శన చేయడం అనేది, వీళ్ళంతవరకు వెస్ట్ని అవాయిడ్ చేయడం అనేది, ఇవన్నీ చేసిన మీదట చదువులో చాలా చక్కగా రాణిస్తాడు. ఏం భయపడక్కర్లేదు. ఈ 1.5 year హర్డిల్ టైము. అతను ఆశించిన దాంట్లోకి వెళ్లే ముందు అతనికి ఈ మానసికంగా సంసిద్ధుడు కావడానికి ఇవి చేయండి. మీరు కూడా ప్రతిరోజు శ్రీ హైగ్రీవాయ నమః అనే మంత్రం పఠించి రోజు 1 గంట సేపు అతని పరంగా ఆలోచిస్తే బాగుంటుంది. అలాగే మొలకొచ్చిన పెసలను కూడా ఆహారంలో తీసుకున్నట్లయితే అతనికి జ్ఞాపక శక్తి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే, పద్మజ గారు ఎంత విశ్లేషణాత్మకంగా పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు కాబట్టి మీరు 1 by 1 వివరంగా రాసుకుంటే ఆచరణలో మీకు చాలా సులువుగా ఉంటుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి, నమస్తే మేడం. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. శ్యామ్ కుమార్ అండి. 27/2/1990 మంగళవారం సాయంత్రం 6:15 అండి. సాయంత్రం 6:15. అవును సార్. ఓకే అమ్మ, తను ఎక్కడ జన్మించారు? వైజాగ్ అనకాపల్లి. ఓకే, మరి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే బాబు చదువు మధ్యలో ఆపేశాడు, పాలిటెక్నిక్ చేసి ఆపేశాడు. ఓకే, జాబ్ ఏంటో వస్తుందా ఏంటని ప్రయత్నిస్తున్నాడు. ఓకే అమ్మ, తప్పకుండా తన ఫ్యూచర్ గురించి పూర్తి వివరాలు తెలియజేస్తారు. అంటే విద్యాపరంగా తనకి అభివృద్ధి గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారు. చదువు కూడా మధ్యలో ఆగిపోయిందని చెప్పడం కూడా జరుగుతుంది. అయితే దాని ప్రధానమైన కారణాలు తీసుకుంటే మొట్టమొదట అష్టమ శని ప్రభావం అనేది గోచారీత్యా కనబడుతుంది. రెండోది తీసుకున్నట్లయితే కేతు దశ నడవడం, ఆ కేతు ఏ స్థానంలో ఉండడం కూడాను, ఆ కేతు అనే దాని ప్రకారం కూడా తీసుకున్నప్పుడు ఆ కేతువులో నడిచే యొక్క అంతర్దశ తీసుకున్నా కూడా ఇప్పుడు సూర్యుడి యొక్క అంతర్దశ అనేది ఉంది. అది దాదాపుగా మీకు ఫిబ్రవరి ఎండింగ్తో అయిపోయినప్పటికీ ఆ తర్వాత చంద్రుడు రావడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అన్ని విధాలుగా కూడా ఫేవరబుల్గా రావడానికి అంటే ఈ యొక్క 2 సంవత్సరాల వ్యవధి కూడా
కొంతవరకు అతను ఆశించిన దానికి అభివృద్ధికి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉన్నప్పటికీ దీన్ని ఈజీగా మీరు పరిష్కరించుకోవచ్చు అండి. దానికి సంబంధించిన పరిహారాలు చిన్న చిన్నవి చేసినట్లయితే చాలా బాగుంటుంది. మొట్టమొదట వినాయకుడికి సంబంధించిన దేవాలయానికి ప్రతి మంగళవారం వెళ్ళడం అనేది, దానితో పాటుగా సంకష్టహర చవితి అని వస్తుంది మంత్లీ వన్స్. అప్పుడు గణపతి హోమం లాంటివి చేయించుకున్నట్లయితే మంచి ఫలితం అనేది ఏర్పడుతుంది. అలాగే అటుకులు అనేవి మీరు దేవాలయం దగ్గర పంచిపెట్టినా కూడా అతని చేతితో చాలా చక్కటి పరిష్కారంగా చెప్పొచ్చు. చేతికి ఏదన్నా ఆల్రెడీ తను పెట్టుకున్న దాంట్లో ఈ రకంగా పగడం లాంటిది ఉందా, లేకపోతే నీలం ఇలాంటివి ఏమైనా ఉంటే తీసేయండి. అవి ఏ రకంగానూ అతనికి ఉత్సాహాన్ని పెంచవు. వీళ్ళంతవరకు ఎరుపు రంగుని అవాయిడ్ చేయడము, దక్షిణ దిశని అవాయిడ్ చేయడము, పగడం లాంటిది పెట్టుకోకపోవడము, ఇవన్నీ కూడా ముఖ్యంగా కావాలి. అవకాశం ఉంటే చేతికి కెంపు పుష్యరాగం కలిపి ధరించడం అనేది. తర్వాత అన్నిటికంటే అతి ప్రధానంగా వీళ్ళంతవరకు వాస్తుపరంగా దక్షిణం వైపు తిరిగి చదువుకోకుండా ఉన్నట్లయితే బాగుంటుంది. ఉంటున్న ఇల్లే దక్షిణముఖమైనప్పుడు కూడా తన జాతకానికి ఈ రకమైన సమస్యలు వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వీటన్నిటికంటే కూడా అతి ప్రధానంగా ఇతను పూజ చేయవలసిన దేవుడు ప్రత్యక్షంగా కనబడే తల్లిదండ్రులు, అంటే పూజ వాళ్ళకి ప్రత్యేకంగా చేయకపోయినా పెద్దవాళ్ళ మాట వినడం, వాళ్ళు చెప్పిన కార్యక్రమాన్ని ఆచరణలో పెట్టడం, అంతా నాకే తెలిసిన విషయం కన్నా కూడా పెద్దవాళ్ళు చెప్పిన విధంగా కూడా ముందుకు వెళ్ళినట్లయితే ఇతని జీవితం చాలా 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 చక్కగా ఉండే అవకాశం ఉంది. మొండితనాన్ని, కోపాన్ని, అధికమైన కోపాన్ని ఇతను కనుక అధిగమించినట్లయితే జీవితం చాలా చాలా చక్కగా ఉంటుంది. పద్మజ గారు, మరికొంత కాల్స్ తీసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందామండి. ఈరోజు ఫిబ్రవరి 5 కదా, మరి ఈరోజు పుట్టిన వారిలో ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? ఈ విషయం తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పద్మజ గారు, మన కార్యక్రమానికి వచ్చిన లెటర్స్ కూడా చూద్దామండి. మా అమ్మాయి పేరు డి సరస్వతీదేవి. తన పుట్టిన తేదీ 8వ తారీఖు 9వ నెల 1988 ఉదయం 7:15 ఆశ్లేష నక్షత్రం. తను కేవలం వివాహం ఎప్పుడు జరుగుతుంది తెలుపగలరు, పరిహారాలు చెప్పండి అని మాత్రం అడుగుతున్నారు. వివాహానికి సంబంధించిన అంశం వచ్చేటప్పటికి ఇక్కడ మనకి నడుస్తున్న ప్రధానమైన దశ శుక్ర మహాదశ నడుస్తుంది. శుక్రుడి యొక్క అంతర్దశ దాదాపు 2014 ఏప్రిల్ దాకా ఉంది. ఆ శుక్రుడు ఈ జాతకానికి చాలా యోగకారకుడు. ఉన్న స్థానాన్ని పరిగణలోకి తీసుకున్నా కూడా అది ఖచ్చితంగా లాభస్థానంలో ఉండడం అనేది, యోగకారకుడు లాభస్థానంలో ఉంటూ, అయితే ఇది మామూలుగా అయినప్పటికీ గోచారీత్యా తీసుకున్నప్పుడు కూడా మనకి గురుబలం విషయం తీసుకుంటే అది ప్రస్తుత పరిస్థితిలో కొంతవరకు ఫేవరబుల్గానే ఉంది. అంటే ఇప్పుడు ఏమైనా ప్రయత్నాలు చేసుకున్నా బాగుంటుంది అనుకున్నప్పటికీ కూడా దాదాపు 2014 జూన్ దగ్గర నుంచి అయితే చాలా చక్కటి టర్నింగ్ పాయింట్, ఫేవరబుల్గా ఉండే టైంగా అప్పుడు కనబడుతుంది ఎక్కువ ఫేవరబుల్ ఉండడం అనేది. అయితే వివాహానికి సంబంధించి ఏదైనా మీరు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఏదైనా ఇబ్బందులు లాంటివి ఎదురవుతున్నా, ఏదైనా కారణాలు ఏదైనా ఉన్నాయనుకున్నా కూడా దానికి సంబంధించి ఇక్కడ మనకు క్లియర్గా ఉన్నది ఏంటంటే, వ్యక్తి మీద జ్యోతిషం, వాస్తు, సంఖ్యాశాస్త్రం, మూటి యొక్క ప్రభావాలు ఉంటాయనుకున్నప్పుడు యొక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తీసుకునేటప్పటికీ ఏ విషయంలోనన్నా రాజీ పడగలిగిన ధోరణి, ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అవన్నీ అధికంగా కనబడుతున్నప్పటికీ కూడా వాస్తుపరంగా ఒకవేళ ఏమైనా ఉంటున్న ఇల్లు ఈశాన్యపరంగా కానీ, నైరుతి పరంగా కానీ, దక్షిణం కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే అవే ముఖద్వారాలు కానీ అవి తెగడం పెరగడం కానీ ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడా మీరు ఆశించినట్టుగా కాకుండా చాలా వరకు సంబంధాలు మీరు నిక్కవద మూమెంట్లో కొంత తారుమారే అవకాశం అనేది కనబడుతుంది. కనుక దీన్ని మీరు పాటించవలసిన పరిహారాల్లో మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే, ఓ పక్కన అర్ధాశ్రమ శని ప్రభావం, ఓ పక్కన వాస్తుపరంగా ఉన్న దోషం ఉన్నప్పుడు వీటికి సంబంధించిన పరిహారాలు పాటిస్తే బాగుంటుంది. అందులో మొట్టమొదటిగా చేతికి అవకాశం ఉన్నట్లయితే డైమండ్ 11 సెంట్ల పైన ఎడమ చేతి మధ్య వేలికి పెట్టుకోవడం, గురువారం దేవాలయ సందర్శన చేయడం, శనగలు లాంటివి దానం చేయడం, అలాగే గురుచరిత్ర లాంటిది ఏదైనా అలాంటివి చదువుకున్నా, అలాగే గురుడికి సంబంధించిన జపాలు లాంటివి చేయించుకోవడం, ఇవన్నీ చేయించుకున్న మీద అన్ని విధాలుగా బాగుంటుంది. శుక్రుడు ఓ పక్కన అర్ధాష్టం శని వీటి ప్రభావాల వల్ల కూడా ఒకసారి శుక్రుడికి గురుడికి కూడా జపాలు చేయించుకున్నట్లయితే అన్ని విధాలు ఆశాజనకంగా ఉంటుంది. ఆల్రెడీ ఒకవేళ ఏమైనా చేతికి పుష్యరాగం లాంటివి ధరించి ఉన్నట్లయితే అది తీసేయండి. అది ఏ రకంగా సపోర్ట్ ఇచ్చే అవకాశం అనేది లేదు. నీలం కానీ పుష్యరాగం కానీ ఏదున్నా కూడా తీసేయండి. మరో లెటర్ చూద్దామండి. ఒక బామ్మగారు రాస్తున్నారు, వారి మనవరాల గురించి అడుగుతున్నారు. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 22/8/1993 రాజమండ్రిలో జన్మించింది. 22/8 నెల 1993. టైం వచ్చేసి 11:15 రాత్రి, స్వాతి నక్షత్రం. 11:15 రాత్రి. తన సమస్య ఏంటంటే CA చేసి డిస్కంటిన్యూ చేసింది. ఇప్పుడు ఇంజనీరింగ్ చేయాలనుకుంటుంది. ఏ గ్రూప్లో జాయిన్ అయితే బాగుంటుంది, వివరంగా తెలపగలరని చెప్తాను. అంటే ఆల్రెడీ CA చేసి డిస్కంటిన్యూ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ఓ పక్కన నడిచే ప్రధానమైన దశలు తీసుకుంటే గురుమహాదశలో గురుడి యొక్క అంతర్దశ, ఇది దాదాపుగా మీకు 2013 ఏప్రిల్ దాకా దీని యొక్క ప్రభావం కనబడుతుంది. ఆ తర్వాత శని యొక్క అంతర్దశ రాబోతుంది. ఈ లోపల తీసుకున్నట్లయితే మనకి గోచారీత్యా తీసుకున్నా కూడా ఏలినాటి శని ప్రభావం, తర్వాత గురుడి యొక్క బలం అనేది దాదాపుగా జూన్ దగ్గర నుంచి మనకి ఇంకా కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది. ఎలా తీసుకున్నా కూడా నడిచిన 1 ఇయర్ కన్నా కూడా ఇప్పుడు రాబోయే 1 ఇయర్ అంటే జూన్ దగ్గర నుంచి చాలా వరకు ఫేవరబుల్గా ఉండే అవకాశం కనబడుతున్న రీత్యా విద్యాపరంగా
అది ఫేవరబుల్గా కనబడడం మాత్రమే కాదు, చేంజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, చేంజ్ ఆఫ్ ప్లేస్ ఇండికేషన్స్ కూడా ఉన్నాయి కనుక మీరు ఏదైనా ప్రయత్నించి చేయండి, తప్పనిసరిగా బాగుంటుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనేది, స్టెబిలిటీ అనేది, నిర్ణయాలు తీసుకోవడంలో ఖచ్చితంగా ఉండడం అనేది కొంత ఇక్కడ లోపం అనేది క్లియర్గా అయితే కనబడుతుంది. ఎందుకంటే రవికి సంబంధించిన బలాలు అనేవి కూడా ఇక్కడ చాలా వరకు తక్కువగా కనబడుతున్నాయి కనుక దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయడం కూడా ఖచ్చితంగా కావాలి. మొదటి అంశం అది. ఇక రెండోది ఏంటంటే ఏ రకమైన గ్రూప్లోకి తీసుకున్నా కూడా ఈసారి తనకి అన్ని విధాలుగా తను నచ్చింది అన్నదానికే మీరు వెళ్ళడం అనేది ఖచ్చితంగా కావాలి. అవకాశం ఉంటే కంప్యూటర్ రిలేటెడ్గా తీసుకుంటే అన్ని విధాలుగా బాగుంటుంది. అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి యొక్క అభిప్రాయాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవడం అనేది ఖచ్చితంగా కావాలి. దాని ప్రకారం మీరు ముందుకెళ్ళినట్టయితే అది కంప్యూటర్స్ అయినా, కొన్ని సందర్భాల్లో సివిల్ రిలేటెడ్ అయినా కూడా తప్పనిసరిగా రాణించే అవకాశం ఉంది. కానీ ఫస్ట్ తన ఒపీనియన్ కూడా తీసుకోండి. ఎందుకంటే స్టెబిలిటీ ఆఫ్ మైండ్ లేనప్పుడు ఇవాళ ఇదని రేపు మళ్ళీ అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశాలు కూడా ఉంటే మళ్ళీ కష్టం అవుతుంది. తర్వాత ఏంటంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం తీసుకున్న అమ్మాయి యొక్క మెంటాలిటీ తీసుకున్నప్పుడు ఏంటంటే తను అనుకుంది తాను చేసే మనస్తత్వం తప్ప ఒకళ్ళు తన మీద బలవంతంగా చెప్పినా, తనకి ఏదైనా ఇది చేసినా వింటుంది. కానీ తను అనుకుందే ఫైనల్గా చేసే మనస్తత్వం కనుక ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. చేతికి కూడా ధరించవలసింది ఇంద్రనీలం అనేది ఒక క్యారెట్ పైన కుడి చేత మధ్య వేలి పెట్టుకోవడం, ఆదివారం దేవాలయ సందర్శన చేయడం, అలాగే శనికి గురుడికి ఈ యొక్క జపాలు చేయించుకుని ఇవన్నీ చేసుకున్న మీదట తప్పనిసరిగా తనకి తన మీద తనకి ఆత్మవిశ్వాసం పెరిగి చక్కటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు చేయడం మాత్రం జీవితకాలం మర్చిపోవద్దు. ఓకే, ఇక కాలర్స్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. నా పేరు శర్మ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/11/1965 అండి. ఓకే, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలండి. టైం చెప్పండి. ఓకే అండి. వైజాగ్ నుంచి మాట్లాడుతాను. ఓకే అండి, టైం చెప్పండి. పుట్టిన టైం 9:34 PM అండి. PM. ఓకే, నైట్. ఓకే, మరి ఎక్కడ జన్మించారు? తణుకు అండి, వెస్ట్ గోదావరి. ఓకే, మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అంటే జాబ్ గురించి 4 నెలల నుంచి ప్రయత్నం చేస్తాను, రావట్లేదండి. ఇంతకుముందు జాబ్ చేశాను ఆల్రెడీ. ఓకే, ఒకసారి మేడం గారిని అడుగుదామనండి. తప్పకుండా అండి. మీ వృత్తిపరంగా ఎలా ఉందో పూర్తి వివరాలు తెలియజేస్తారు. అంటే 4 నెలల బట్టి ప్రయత్నం చేస్తున్నాను కానీ రాలేదు అంటే ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే నడిచే దశ కూడా బుధ మహాదశలో బుధుడి యొక్క అంతర్దశ నడవడం అనేది, ఆ బుధుడు ఉన్నది కూడా పోటీ స్థానంలో ఉండడం, అది కూడా కేతువుతో కలిసి ఉండడం అనేది, శత్రు రోగ రుణ స్థానాలకు సంబంధించిన స్థానంలో బుధుడు ఉంటూ ఆ బుధుడు కేతువుతో కలిసి ఉంటూ తర్వాత తన స్వనక్షత్రంలో అంటే జ్యేష్ఠ నక్షత్రంలో ఉండడం, ఇవన్నీ అవ్వడం మాత్రమే కాకుండా ఈ జాతకాన్ని పెద్ద సపోర్ట్ ఇవ్వగలిగిన ప్లానెట్ కాకపోవడం అనేది మొదటి అంశంగా మనం తీసుకున్నప్పుడు అది. ఇదే కాకుండా గోచర రీత్యా నడుస్తున్న టైం తీసుకున్నా కూడా ఇది కూడా మనకు అంత సపోర్ట్ ఇవ్వగలిగిన సమయంగా కాదు. దాదాపుగా జూన్ దగ్గర నుంచి ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఈ లోపల ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలకు సంబంధించిన పరిహారాలు పాటించవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అందులో మొట్టమొదటిగా మీరుండే ఇంటి యొక్క వాస్తుపరంగా ఏమన్నా ఈశాన్య పరంగా కానీ, అలాగే ఆగ్నేయ పరంగా కానీ, దక్షిణంలో కానీ ఎంట్రన్స్ ఉందా, ఏమన్నా ఇబ్బందికరంగా ఉందా, అక్కడ ఏదన్నా కట్ అయిపోవడం కానీ, క్రాస్ కానీ, వీస్తులు లాంటివి కానీ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు కూడా మనకి వృత్తి రావడంలో ఆటంకాలు, వచ్చిన వృత్తిని కంటిన్యూ చేయలేని పరిస్థితులు, ఆ వృత్తిలో మనకి అనేక రకాలుగా మానసిక అలజడి, అనేక మంది శత్రువులు అంటే ఇండైరెక్ట్గా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉండడం, వీటి వల్ల మన కృషిశీలత అనేది దెబ్బతినడం, ఇలాంటి స్థిమితం లేని ఆలోచనలు రావడం అనేవి కూడా ఉండే అవకాశం, లేకపోతే అన్ని దరిదాపుల్లోకి వచ్చి ఆగిపోయే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది. కనుక మీరు మొట్టమొదట చేయవలసింది ఏంటంటే క్రమం తప్పకుండా గురువారం దేవాలయానికి వెళ్ళి అక్కడ అవకాశం ఉన్నట్లయితే జామకాయలు లాంటివి మీరు వీలైనన్ని అక్కడ ఉన్న వాళ్ళకి పంచడం అనేది, తర్వాత కనీసం ఒక 16-17 గురువారాలు వెళ్ళడము, చేతికి ఏదన్నా స్టోన్స్ ఉంటే తీసేయండి, మీకు అది ఏ రకంగా సపోర్ట్ ఇవ్వదు. ఇవి చేసుకుంటూ పోయి ఒకసారి కనుక మీరు బుధ జపం గురు జపం చేయించుకున్నట్లయితే జూన్ తర్వాత కొంతవరకు ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ బుధ దశ పెడుతున్నంత కాలం కూడా మీరు ఆశించినంత స్థిమితం అనేది ఉండే అవకాశాలు చాలా వరకు తక్కువగా ఉన్నా మనం బలాన్ని పెంచుకోవాలి. ఏ రకంగా అంటే పుణ్య బలాన్ని పెంచుకోవాలి, తర్వాత మన మీద మనకి పాజిటివ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవడం అనేది కూడా మన సబ్కాన్షియస్ మైండ్కి మనం ఇవ్వడం కూడా మన చేతుల్లోనే ఉంది. ఇవన్నీ చేసుకోండి. అలాగే ప్రతిరోజు ఇవాటి నుంచి కనీసం ఒక 2 నెలల పాటు క్రమం తప్పకుండా శ్రీ రాజమాతాంగి నమః అనేది విషయం చిన్నదే కావచ్చు, కానీ దాంట్లో చాలా అంతర్లీనంగా గమనిస్తే చక్కటి పరిహారం కూడా కనబడుతుంది. మీరు అది ఖచ్చితంగా పాటించండి, మీకు మంచి పరిహారం ఉంటుంది. ఓకే అండి పద్మశ్రీ గారు, ఈరోజు ఫిబ్రవరి 5 కదా, మరి ఈరోజు పుట్టిన వారి స్త్రీల లక్షణాలతో పాటు ఆర్థికంగా ఆరోగ్యంగా ఎలా ఉంటుంది వారికి?
స్త్రీల ప్రధానమైన లక్షణాలు తీసుకున్నట్లయితే వీళ్ళు చాలా ఉత్సాహంగా ఉండడం అనేదే కాకుండా ప్రతి విషయంలో కూడా వీళ్ళలో ఒక ప్రత్యేకమైన మార్పు అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. ప్రతి విషయంలో వీళ్ళకంటే ఒక ప్రత్యేకత కోరుకుంటూ ఉంటారు. వ్యక్తులే చాలా ప్రత్యేకంగా ఉండడం, వాళ్ళ యొక్క కట్టు బొట్టు వేషధారణ మాట తీరు అన్నీ కూడా ఇతరుల కంటే కూడా చాలా ప్రత్యేకంగా ఉండడం అనేది వీళ్ళలో గమనిస్తాం. వాళ్ళ కళ్ళు కూడా చాలా ఉత్సాహంగా అందంగా చురుగ్గా ఏ విషయాన్నైనా గ్రహించగలిగిన జ్ఞానం అనేది వాళ్ళ కళ్ళల్లో మనం గమనిస్తూ ఉంటాము. అంతేకాకుండా అందరితో కూడా కలుపుకొలతనంగా ఉండడమే కాకుండా తీసుకున్న నిర్ణయాలని అమలుపరచడంలో చాలా సిద్ధహస్తులు. అలాగే మెరుపు వేగంగా ఉత్సాహంగా ఏ విషయంలోనైనా నడుం కట్టుకుని 100 మందితో కలిపి ఏ పనైనా చేయించగలిగిన సత్తా అనేది వీళ్ళలో అధికంగా ఉంటుంది. అయితే ఆర్థిక ఆరోగ్య విషయాలు తీసుకున్నట్లయితే ఎప్పుడూ నిరంతరం ఆలోచించడం, ప్రతి కొత్త పథకాలు వేయడము, ధన సంపాదన మార్గం విషయంలో వీళ్ళు తీసుకున్న ఏదైనప్పటికీ కూడా ఎక్కువ ఆలోచన అనేది వీళ్ళకు ఉండడం బట్టి ఆర్థికమైన విషయాలు వచ్చేటప్పటికి మంచి ప్లాన్స్ అనేవి వేస్తారు. ఎప్పటికప్పుడు కొత్తదనంతో వాళ్ళు సంపాదన అనేది కడు సమర్థులు. ఏ విషయంలోనైనా ధన సంపాదన విషయమనే కాదు, ఏదైనా సరే చక్కగా ప్లాన్ చేసి డబ్బు పొదుపు చేయడంలో, ఖర్చు పెట్టడంలో, సంపాదించడంలో ఇవాళ లేదు అనుకునే లోపల ఏదో రూపంలో వాళ్ళకి వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బంది అనేది ఉండదు. మంచి ప్లానింగ్ అనేది వాళ్ళలో ఉంటుంది. ఇక ఆరోగ్యమైన విషయం తీసుకునేటప్పటికి ఎలా ఉంటుందంటే ఎక్కువ ఆలోచన, నిద్ర పట్టంతనము, దానివల్ల నరాల బలహీనత లాంటిది, తర్వాత ఎప్పుడు గందరగోళంగా మనసు ఉండడము, మానసిక సమస్యలు అనేవి వీళ్ళకి చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. కనుక వీళ్ళంత రెస్ట్ తీసుకోవడం, ఆలోచనలు వీళ్ళంత వరకు పక్కన పెట్టి ఎక్కువ మెడిటేషన్ లాంటిది వీళ్ళు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. నరాల బలహీనత లేకుండా అన్ని విధాలుగా బాగుండడానికి టైమ్లీగా ఫుడ్ తీసుకోవడం కూడా వీళ్ళు అలవాటు చేసుకున్నట్లయితే జీవితం చాలా చక్కగా ఉంటుంది. ఓకే అండి, ఇక కాల్స్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది కదండి, మా బాబు 11/3/2012లో పుట్టాడు. ఓకే, చాలా చిన్న బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. 11వ తారీఖు 3వ నెల 2012. అదృశ్య సంఖ్య చెప్తారా అండి? ఓకే, టైం చెప్పండి. 1:55 PM మేడం. మళ్ళీ ఒకసారి స్పష్టంగా చెప్పండి. 1:55 మధ్యాహ్నం మేడం. ఓకే ఓకే, ఎక్కడ జన్మించారు బాబు? మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ మేడం. ఓకే, ఇప్పుడు చెప్పండి, అదృష్ట సంఖ్యనేనా కేవలం? అదృశ్య సంఖ్యను మళ్ళీ పేరు ఏ పేరు పెట్టాలి, ఏ అక్షరంతో పెట్టాలి అని. ఓకే ఓకే, పేరు పెట్టాలి, సంఖ్య ఏంటి? ఇప్పుడు ఇప్పుడు పూర్తిగా బాల్యంలో తెలుసుకోవాల్సిన విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా అండి. ఓకే, అంటే ఇప్పుడు ఇతనికి పేరు పెట్టడం విషయం వచ్చేప్పటికి రూ అంటే రూపేష్ లాగా స్టార్టింగ్, అంటే రూపేష్ అని కాదు, స్టార్టింగ్తో పెట్టినట్లయితే చాలా చక్కగా ఉంటుందండి. అలాగే అదృష్ట సంఖ్య విషయం తీసుకున్నప్పటికి కూడా కాంబినేషను 5, 6, 8 కాంబినేషన్ అనేవి ఇతనికి ఫేవరబుల్గా ఉండే అవకాశం కూడా కనబడుతుంది. అది ఈ రకంగా ఉంటే ఫ్యూచర్ విషయంలో బాగుంటుంది. పద్మజ గారు, మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల సమస్యలు, సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, మీరు కూడా జ్యోతిష, వాస్తు, సంఖ్యాశాస్త్రపరంగా ఎటువంటి సమస్యలున్నా రేపటి మా లైవ్ షోకి కాల్ చేయవచ్చు. ఇది వాటి గుడ్ టైం. తిరిగి రేపటి గుడ్ టైంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.